మంచి స్టేజ్లో ఉన్నారు, అమ్మ ఉంటే మంచిగా ఉంటుండే అని అనిపించేదా ఎప్పుడైనా ఏదన్నా సందర్భంలో? అమ్మ మీద అంత లేదు కానీ అమ్మమ్మ మీద ఎప్పటికి ఉండేది. అమ్మమ్మ ఎప్పటికుంటే బంగారు పల్లెర అన్నం పెట్టేవాళ్ళు. అందుకని నేను చిన్నప్పుడు చూడలేదు కదా అమ్మని చూడలేదు. అమ్మమ్మ ఉంటే బాగుండేది, అమ్మమ్మ వాళ్ళు వస్తే బాగుండేది. దేవుడు అట్లా కనుకుంటప్పుడు కొందరు జీవితాల పట్ల ఆడుకుంటాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ నేను బీజేపీ ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఒక్కసారి అన్నతో ముచ్చట పెడదామని. అండ్ దాంతోపాటు మీ అందరూ కూడా ఎరకనే కదా ఎర్ర చందనం. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అండ్ రీసెంట్గా కులగణన సంబంధించినది కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రవేశపెట్టిండు. సో వీటితో పాటు నాన్ పాలిటిక్స్ ఇట్లాంటివి కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ అయితే అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే కావ్య. మంచిగా ఉన్నారా? చాలా. కానీ ఇదేంటి? అదే ఇప్పుడు బరిలో దిగితే చీత అన్నట్లు అట్లా అన్నట్టు అవి కూడా ముడిపడిపోయినాయి జీవితంలో. అంటే ఎవరికి భయపడకపోవటము, ఎదుర్కోవటము, అగ్రెసివ్గా ఉండటము. నాకు తెలిసి ఈ చిరుత ఎంత మీ లైఫ్లో ముడిపడిపోయిందంటే మీ చేయిని చూస్తే కనిపిస్తుంది. అవును, ఏదో ఒకసారి చూసిన అంటే ఏదైనా ఇష్టం ఉంటే ఇట్లా పెట్టుకోవడమో లేదంటే ఒక చోట, కానీ ఏకంగా మీరు ఎప్పుడు ఫింగర్కే పెట్టుకుంటున్నారు అంటే అంటే సంథింగ్ అంటే దాని నుంచి ఏదన్నా అలాంటిది ఏం లేదు. అంటే ఏదైతే నువ్వు ఇష్టపడతావు ఆ ఇష్టపడ్డదాన్ని ధరించడం అన్నట్టు. ఇప్పుడు నీకు పిల్లిలాగా బతకాలని ఉందా, పులిలాగా బతకాలని ఉందా అంటే దాన్ని బట్టి నువ్వు పెట్టుకుంటావు. ఇప్పుడు నాకు పులిలాగా బతకాలని ఉంది, పులిలాగా చావాలని ఉంది. ఇది కూడా యాద పెట్టుకోండి. ఇప్పటి వరకు బీజేపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పినా కానీ ఇది ఫైర్ బ్రాండ్ కాదు, ఇది ఒక చిరుతనే. అవునన్నా? అంతే. అందుకనే ఫింగర్ రింగ్ అండ్ బ్రాస్లెట్ కూడా ఉందా? చిరుత ఉంది, అది కాదు లోపల గుండె లోపల ఉంది. ఇవన్నీ బాడీ మీద ఉన్నాయి, ఒక రిఫ్లెక్ట్. అవును, ఇగో ఈడ కనిపిస్తుంది చిరుత. నిజంగా ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ చెప్పి చేయించుకున్నారా? అవును, ఏదైనా చెప్పి చేయించుకోవాలి ఇవన్నీ. ఓకే, యూనిక్ డిజైన్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేయించుకున్నా నీకు ఇస్తారు, అట్లేం లేదు. నీకు చిరుత కావాలా లేకపోతే ఇంకేదైనా కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. అంత ధైర్యం లేదన్నా చిరుత పెట్టుకునే ధైర్యమే కాదు, ఫస్ట్ డబ్బు సంపాదించడం కూడా నేర్చుకో. కోరికలుంత మాత్రం సరిపోదు కావ్య, కోరికలకు సరిపడే డబ్బు కావాలి. కోరికలు చాలా మందికి ఉన్నాయి ప్రపంచంలో, ఎవరికి లేవు కావ్య కోరికలు. కోరికల గురించి ప్రయత్నం చేయాలి. కోరికల గురించి ప్రయత్నం అంటే ఇది కొంచెం మిమ్మల్ని నొప్పించే అయ్యుండొచ్చు. ఇట్లాంటివి ఎన్నో ఎదుర్కొని వచ్చారు. నా ప్రశ్న చాలా ఒక ముళ్ళు కింద కూడా ఉండదేమో. ఒక డ్రైవర్ గా ఉండే మీరు ఒక డ్రైవర్ గా పనిచేసిండ్రు అని విన్నాం, వాస్తవమేనా? నేనే చెప్పాను కదా, తెలంగాణ అసెంబ్లీలో నేనే చెప్పాను. హౌస్ డ్రైవర్ చేశాను, టైర్ విషయంలో డ్రైవర్ చేశాను, నేనే చెప్పాను. డ్రైవర్ చేశాను, ఇప్పటికి వస్తారు నా సహచరులు నాతో ఉంటారు. డ్రైవర్స్ ఏంది, కూలి పని కూడా చేశాను. అంటే ఉన్నది డ్రైవర్ కానీ ఇంకా కింది తాయంకో ఇటుకలు మోసాను, తప్పేముంది? ఇటుకలు చేశాను తప్ప ఎవరి గొంతులు కోయలేదు, ఇటుకలు మోసాను తప్ప ఎవరిని ముంచలేదు, ఎవరి తప్పని చేయలేదు, కష్టపడ్డాను. డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా? డ్రాస్టిక్ చేంజ్ అయింది అంటే ఒక ఇటుకలు మోసిన అన్నారు, ఒక డ్రైవర్ అంటే ఇప్పటికీ కూడా మనం చూస్తుంటే ఎవరిని పలకరిస్తే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎట్లున్నారో వాళ్ళ జీవితాలు ఇప్పటికి కూడా అట్లే ఉండే పరిస్థితులు చూస్తున్నాం. చాలా మంది ఉన్నారు, అట్లా 1,45,00,000 మంది ఉన్నారు, 145 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. అలానే అందరు కోటీశ్వర్లు కాలేదే. అందుకనే అడుగుతున్నా, ఎట్లా డ్రాస్టిక్ చేంజ్? ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏం కాదే. నీకు ఒక 1 year 2 years అంటే డ్రాస్టిక్ చేంజ్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడము, జూబ్లీహిల్స్ లాంటి ల్యాండ్లు కొనటము ఆ ప్రాంతాలలో, లేకపోతే రేవంత్ రెడ్డి లాగా అనుకోకుండా ముఖ్యమంత్రి కావటము. నేను 35 సంవత్సరాలు ఇటుక కన్నీరు, చెమట చుక్కలు, రక్తపు చుక్కలు కలిపితే ఈరోజు రాకేష్ రెడ్డి. 3 సంవత్సరాలు కాలేదు, నేను 30 సంవత్సరాలు పట్టింది నాకు ఈ స్థితి. 30 సంవత్సరాల కష్టం. అవును, ఇప్పుడు రాజశేఖర్ అనేది ఎప్పుడు మీకు అదే 30 సంవత్సరాల్లో ఆ ముఖేష్ అంబానీ 5 లక్షల కోట్లు సంపాదించాడు. వాళ్ళ నాన్న పెట్రోల్ బంక్ల ఎంప్లాయ్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరం కదా, వాళ్ళ నాన్నకున్నదే 2 ఎకరాలు.
గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్న కానిస్టేబుల్ కదా, మరి చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్లు తిరుగుతాడు. అంటే గతంతో ఎప్పుడు ఏముంటుంది, వర్తమానం భవిష్యత్తు, కష్టపడాలి, కళలు కనాలి, కళలను తీర్చుకోవాలి. ఇంకా నేను ఇంకా చార్టెడ్ ప్లేట్లో కోలేదు, ఇక్కడికి ఆపేసుకున్నాను కోరికలన్నీ. ఇంకా అందుకుంటే ఎప్పుడో ఇంకా చాలా ఎదిగేవాడిని. చాలా సంవత్సరాలు అయింది కోరికలు చంపుకొని, డబ్బు మీద ఆశ చంపుకొని. చాలు జీవితంలో ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చాము, 10 మందికి ఉపయోగపడుతున్నాము, కొన్ని వేలాది మందికి ఈరోజు ఒక ఆశాకిరణం లాగా ఉన్నాము, లక్షలాది మందికి ఈరోజు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి నా జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఎక్కడికైతే ఏ స్థానానికైతే రీచ్ అయ్యాను, చాలామంది చాలా కోరికలు, నేను బహిరంగంగా చెప్తానే, ఎక్కడ తడబాటు లేదు, మోమాటం లేదు. అవును, అదైతే ఎరకని అందరికీ కూడా. అందుకనే ఇప్పటి వరకు ఫైర్ బ్రాండ్ అనుకున్నాం, కానీ ఇది ఫైర్ బ్రాండ్ కాదు, చిరుత అనేది ఇది చూసిన వాళ్ళకి ఇప్పుడు కూడా అర్థమైంది. అయితే ఇంకొకటి ఏంటంటే, పుష్ప 2 శాండిల్ బిజినెస్ సంబంధించి ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా మీరు ఇది కరెక్ట్ వే కాదు పోర్ట్రేట్ చేయడానికి ఒక శాండిల్ బిజినెస్ని అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ మీరు ఇచ్చారు. అవును, అంటే శాండిల్ అని కాదు, ఫస్ట్ మీరు జర్నలిస్టులు, యాంకర్స్ కొద్దిగా సమాజం పట్ల స్పృహ ఉండాలి మీకు, కరెంట్ అఫైర్స్ మీద. అది శాండిల్ కాదు, రెడ్ శాండిల్. శాండిల్ వేరు, రెడ్ శాండిల్ వేరు. ఇప్పటికీ జనాలకు కన్ఫ్యూజన్ ఉంది. శాండిల్ అంటే వీరప్పన్, వీరప్పన్ అనేవాడు ఇంతకుముందు స్మగ్లింగ్ చేసేవాడు, శాండిల్వుడ్. ఇంకొకటి శాండిల్వుడ్ వీరప్పన్ ఎట్లా ఉందో, ఎర్రచందనం అన్నా కూడా అది స్మగ్లింగే అని ఒక బలమైన స్టాంప్. ఎందుకు అట్లనా? అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. ఇక్కడ హైదరాబాద్లో హైదర్ కూడా కొన్ని ఎల్బీ స్టేడియంలో కొన్ని షాప్స్ ఉంటాయి, పెస్టిసైడ్ షాప్స్ అంటారు, క్రిమి సంహారక మందులు. ఆ మందులు బహిరంగంగా అమ్ముతారు, తాగితే చచ్చిపోతాం. అంతేగా, పంట పొలాల మీద స్ప్రే చేస్తే క్రిమి కీటకాలు తెస్తాయి. ఎర్రచందనం వ్యాపారం కావచ్చు, తుపాకుల వ్యాపారం కావచ్చు, విషం వ్యాపారం కావచ్చు, లైసెన్స్తోని చేయాలి. ఇప్పుడు కొన్ని రివాల్వర్లు, పిస్టల్ అమ్మే షాప్స్ ఉంటాయి, బుల్లెట్స్ అమ్మే. దాని అర్థమైంది, రివాల్వర్లు ఉన్నట్టు కాల్ చేసుకుంటూ పోతాడు వాడు. కాదు, ఎర్రచందనం వ్యాపారం అంటే ఏంది, ప్రభుత్వము వేలం వేస్తుంది, ప్రభుత్వం వేలం వేసినప్పుడు వేలంలో కొనుక్కుంటాము. నువ్వు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోవచ్చు, మీ కెమెరామెన్ కూడా కొనుక్కోవచ్చు. అది తెలియకనే ఇదంతా గందరగోళం. ఈ గందరగోళం ఒకటి, గందరగోళంలో మీడియాకు కూడా రేటింగ్ పెరగాలి. ఆ రేటింగ్ పెరగాలి కాబట్టి చిన్న ఎప్పుడైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయి అక్కడ, ఎన్కౌంటర్స్ అట్లాంటి, దాన్ని ఏదో ప్రపంచంలో ఇరాన్ ఇరాక్ వార్ లాగా చూపిస్తారు, రష్యా ఉక్రెయిన్ వార్ లాగా. కాబట్టి ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతారు. కాదు, దాన్ని పాజిటివ్ కోణంలో ఒక చూసినాం అనుకోండి, దాంట్లోనే ఇట్లాంటి ప్రొడక్షన్స్, ఇప్పుడు ఎర్రచందనం ఇది, ఇట్లాంటి ప్రొడక్షన్ చేయొచ్చు, ఇట్లాంటి మంచి ఆర్టికల్స్, హ్యాండిక్రాఫ్ట్స్ చేయొచ్చు, ఇట్లాంటి చేసి నిరుద్యోగం తగ్గించవచ్చు, హస్తకళలని ప్రోత్సహించవచ్చు, కళాకారుల చేతులకు పని చెప్పచ్చు. ఈ రకంగా ఆలోచిస్తే ఇటు సైడ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది మీరు ఎర్రచందనం అంటున్నారు కదా, దీనిపైన ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాడు అంటే గణపతి, మీకు విజువల్స్ లో కనిపిస్తుందా లేదా అంత క్లియర్ గా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మిమ్మల్ని అడుగుతా. పుష్ప 2 చూసిన తర్వాత అందరికి నిజంగానే చెట్లను అట్లా కొట్టేసి అట్లా నీళ్ళల్లా, పడవలల్లా, లారీలల్లా, కంటైనర్లల్లా, ఇక నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంటుందన్న. సో అట్లా కూడా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటది అని అంటారు, అది నిజంగా వాస్తవమేనా? ఇప్పటివరకు అయితే అట్లా జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ గారికి ఇట్లా చేస్తే, అంటే వీడు రీల్ పుష్ప కదా, వీడు ఆ సుకుమారు అంటే దేంట్లో తీసుకొస్తారు, వీళ్ళకి ఇట్లా ఎర్రచందనం చేస్తే అట్లా చేస్తారచ్చు. కానీ ఇప్పటివరకు చేసే వాళ్ళకి మాకు తెలిసినంత వరకు అట్లా చేస్తారు. ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారం మాకు అవగాహన ఉన్నంత వరకు ఈ వ్యాపారం మీద 30 సంవత్సరాల నుంచి ఇట్లా చేయరు. ఓకే, ఏదో ఒక ప్రయాణం అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఖమ్మంలో టేక్ కావచ్చు, ఆదిలాబాద్లో టేక్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలలో మైసూర్లో రోజ్వుడ్ కావచ్చు, కేరళలో రోజ్వుడ్ ఉంటుంది. మామూలుగా కర్ర అవసరం ఉంటుంది కదా ఎవరికైనా సరే, కొద్దిగా వ్యవస్థలో ఉన్న పేదరికం వల్ల, డబ్బు లేనందువల్ల, పెట్టుబడి లేనందువల్ల కొందరు కొన్ని ఇట్లాంటి విధానాలు ఎన్నుకుంటారు ఈ దారులు. అలా అని పడవలు అయితే నేను చూడలేదు. మరి పడవలు వీడు ఇప్పుడు అల్లు స్టూడియో ఉన్నది కోకాపేటలో, ఆ నుంచి పెట్టుకుంటాడు వీడు ఆడు సుకుమార్ గారు. కాబట్టి అంత అబద్ధం. అది ప్రజల్ని అంత ఒక రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, ఆ ఉన్న నేచర్ని కూడా ఈరోజు కూడా సుప్రీంకోర్టు చెప్పింది, అడవి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గడానికి వీలు లేదని. ఒక రిటైర్డ్ అధికారులు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేశారు మొన్న.
సుప్రీంకోర్టు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అడవి శాతం తగ్గటానికి వీల్లేదు. ఇట్లాంటి అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు లాంటి విధవలకు ఇది మంచిగా ఉంటుంది. మూవీస్ తీస్తే ఎందుకు తీయాలి, ఎలా తీయాలి, దేని గురించి తీయాలి. నువ్వు కేజీఎఫ్ లాంటి మూవీలు తీయు, అది ఊహ. బాహుబలి లాంటి సినిమాలు తీయాలి, గ్రాఫిక్స్. వాడు ప్రభాస్ లాగా ఎక్కేది లేదు, శివలింగం మోసేది లేదు, తమన్నా గురించి కొండ ఎక్కేది లేదు. అంటే జనరల్గా చెప్తున్నాను. ఇది అడవి, వీడు అడవినే పగబట్టాడు అల్లు అర్జున్ గారు, వీడు ఆ నిర్మాతలు కూడా. కాబట్టి వాళ్ళకి తగిన శాస్తి కూడా జరిగింది. అడవితో ఆట ఆడుకున్న ప్రతి ఒక్కడికి జరుగుతుంది. ఇది నేను మంచి అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు కానీ వాడికి చెప్తున్నాను ఆ పోరాడికి. మూవీస్ చూడరన్ను? మూవీస్ చూడలేదు నేను. చాలా తక్కువనా? లాస్ట్ మూవీ ఏంది మీది? లాస్ట్ మూవీ ఈ మధ్యన చూడలేదు. ఈ మధ్యన ఎప్పుడో చిన్న కాలేజ్ టైంలో లాస్ట్? కాలేజ్ టైమే లాస్ట్? చూస్తాను, అప్పుడప్పుడు మూవీస్ చూస్తాను, కానీ ఈ మధ్యన చూడలేదు. చూడాలనుకుంటున్నాను ఒక మూవీస్. టాలీవుడ్డా బాలీవుడ్డా? టాలీవుడ్ బాలీవుడ్ ఈ మధ్యన మళ్ళీ ఒకసారి రజాకర్ కొద్దిసేపు చూశాను మూవీ. రజాకర్ అది ఆహా అనే అల్లు అర్జున్ వాళ్ళ నాన్నది ఉన్నది ఒకటి, అల్లు అరవింద్ ఆహా అని ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్, దాంట్లో చూశాను కొద్దిసేపు. చూస్తాను అప్పుడప్పుడు ఓటీటీ మూవీస్ అట్లా చూస్తాను. ఇంకొకటి, ఇక్కడ ఒక్క ఫోటో నాకు చాలా స్పెషల్గా కనిపిస్తుంది. సో ఎవరిది? నా కొడుకాడు రేయాన్స్ అని. చిన్నప్పుడు ఎప్పుడో 1 year ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 10th పైన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఎంతమంది అన్న పిల్లలు? నాకు 3, పెద్ద పాప అండ్ ఒక చిన్న పాప +2. ఇప్పుడు బాబు 3 10th ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. దేశం ఉద్ధరించడానికి. దేశం ఉద్ధరిస్తాడట. దేశం ఉద్ధరిస్తాడంట. అంటే స్టడీస్ పైన అసలుకి వాళ్ళతో కూర్చుంటారా? ఎక్కువ ఉందన్నట్టు వాడికి. అదే ఇప్పుడు పొద్దున IAS ఫీవర్ అవుతున్నట్టు ఎగ్జామ్స్ అంటే చాలా సీరియస్ ఎట్లున్నాడు ఇక వాడు. అదే అందుకోసం చెప్తుంటా, ఎక్కువ చదువుకున్న వాళ్ళంతా దేశాన్ని ఉద్ధరించుతుంది పుట్టినామనుకుంటారు. అంటే ఇన్ జనరల్గా యాజ్ అ పేరెంట్గా నేను కూడా అడుగుతున్నాను అనమాట. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువుతలేరనో లేదంటే ఇంకొక యాక్టివిటీస్ అనో అట్లాంటి కంప్లైంట్స్ వస్తే ఇట్లా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అట్లాంటి ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళని ఏదో రకంగా ప్రోత్సహించాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకు రిలాక్స్ అవుతున్నప్పుడు రిలాక్స్ కానివ్వాలి, చదువుకుంటామన్నప్పుడు చదువుకోవాలి, రేపు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి. కాదు మేము జాబ్ చేస్తామంటే ఎవరి ఆలోచనలు ఎవరు కట్టడి చేస్తారు కావ్య? ఎవరి భవిష్యత్తుని ఎవరు రాయగలుగుతాడు? మనమే రేపు ఏం చేస్తాం మనకు తెలియకుండా ఉంది. ఇంకా మళ్ళీ పిల్లలను కూడా ఆ రకంగా ప్రెషరైజ్ చేయడం కరెక్ట్ అది. మేమేమంటామంటే చదువు జీవితాంతం ఉంటుంది కదా, చదివేటప్పుడు చదువుకోమంటున్నాం. నా పిల్లలకే కాదు ఎవరికైనా చెప్పేది ఏంటంటే చదువు అనేది ఇక కొనలేనిది, ఎప్పటికీ అది అమ్ముకోలేనిది, అది జారిపోలేనిది, మాయమైపోలేనిది, మసిగారనిది. జీవితాంతం నీ ఎంబటి ఉంటుంది. ఏది ఉన్నా ఏది లేకున్నా, ఫ్యామిలీ బంధాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, చదువు మాత్రం ఉంటుంది. ఆ చదువు అనేదే పెద్ద ఆస్తి నా దృష్టిలో. అంటే మేము సరైన సౌకర్యాలు లేక ఉన్నత చదువులు చదవలేకపోయినాం కాబట్టి, అంటే పిల్లలకే కాదు చాటి అందరి పిల్లలకు స్టూడెంట్స్కి అదే చెప్తాం. మీరు చదువుకున్న పరిస్థితులు ఎట్లా ఉండే? ఎందుకంటే ఆర్మూర్ అన్నారు, ఆర్మూర్లో నేనా చదువంతా? అవును, ఆర్మూరు, మోర్తాడు, అంకాపూర్ 3. చదువు అంటే అదొక కొద్దిగా బాధాకరమే. ఆ టైంలో మాకు ఇక నాదలాగా పెరిగాను, తల్లి లేదు తండ్రి లేదు. ఆ టైంలో ఆ రకంగా చదివామంతే, ఏదో ఒక రకంగా గాలికి పుట్టి గాలికి పెరిగి. ఇంకా దాని గురించి చాక్లెట్లు గురించి తల్లిదండ్రులు లేరు, మార్కులు నచ్చినాయన మామలు లేరు, జరిగిపోయింది అట్లా ఇక ఆ రకంగా. అదొకటి. ఎవరి కాడ ఉండే అన్న అప్పుడు మీరు చిన్నతనంలో? అమ్మమ్మ కాడ. అమ్మమ్మ తాతయ్య దగ్గర. అమ్మమ్మ తాతయ్య దగ్గరనే చదువంతా వాళ్ళే అన్ని. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చానంటే ప్రతి ఒక 100% మా అమ్మమ్మది, మా తాతయ్యది. ఇద్దరు చాలా కేరింగ్గా చూసుకున్నారు. బతికే వాళ్ళమే కాదు కదా, పాలే లేవు తాగడానికి. ఒకరేనా మీరు? నేను, మా అన్నయ్య. ఓకే. అన్న? నేను వ్యవసాయం సార్, ఆయన వ్యవసాయం పనులు చేసుకుంటాడు. సో ఇద్దరు కలిసి పోతుండేనా బడికి? నేను నాకన్నా పెద్దవాడు కాబట్టి 3 ఏళ్ళు వాళ్ళు ఇష్టం, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మేము వెళ్ళాలి. అదే చెప్తున్నాను కదా, ఆఖరికి బతికే వాళ్ళమే కాదు కదా, మరి సంవత్సరం బిడ్డని ఎవరు చూసుకుంటారు? 1 year బేబీ అప్పుడే మదిపోయింది. బాపు ఇక బాబు గారి పాపం ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన ఇక 2 పెళ్లి చేసుకోవటం, ఇక ఆయన ఇంకేదో ఆయన జీవితం ఆయన ఎన్నుకున్నాడు, తప్పలేదు ఆయనది. ఆయనది కూడా చిన్న వయసే కాబట్టి తప్పలేదు, అట్లా జరిగిపోయింది. ఆయనకున్న బలహీనత, ఉన్న బాధలు.
సో ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. అమ్మ ఉంటే మంచిగా ఉంటుండే అని అనిపించేదా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో? అమ్మ మీద అంత లేదు కానీ అమ్మమ్మ మీద ఎప్పటికి ఉండేది. అమ్మమ్మ ఎప్పటికుంటే బంగారు పల్లెల అన్నం పెట్టేవాడిని. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూడలేదు కదా అమ్మని చూడలేదు నేను. కాబట్టి అమ్మమ్మ ఉంటే బాగుండేది, అమ్మమ్మ మళ్ళీ వస్తే బాగుండేది. ఏ ఏజ్లో అమ్మమ్మకు దూరం అయిపోయారు? అప్పుడు ఏం విదేశాల్లో ఉన్నప్పుడు అదే లేబర్ అప్పుడు చేస్తాను, డ్రైవర్ పని చేసినప్పుడు రాలేని పరిస్థితి అప్పుడు లేనప్పుడు పాపం చనిపోయింది. లైఫ్లో బాధ అనేది ఉంటుందిగా, ఆఖరి చూపు కూడా చూడలేదనేది. దేవుడు అట్లా కరుకుంటప్పుడు కొందరు జీవితాల వల్ల అట్లా ఆడుకుంటాడు. నిజంగా ఇప్పుడు ఉంటే మాకు కూడా అదృష్టం ఉండేది. ఫైర్ బ్రాండ్ చిరుతని పెంచిన అమ్మమ్మ బాపమ్మతోటి ఒక్కసారి చూసే అవకాశం. జీవితంలో అన్ని ఫేస్ చేయాలన్నీ, అందుకోసమే ఈ రకంగా జీవితంలో అన్ని చూసాం కాబట్టి ఇంకొకరికి బాధ పెట్టద్దు, ఇంకొకరికి అన్యాయం చేయొద్దు. అదంతే గతం. ఇంకా చూడాలి, ఇంకా జీవితంలో అన్ని ఎదుర్కోవాలి. అవమానాలు, అపనిందలు ఇవన్నీ కాలంతో పాటే కలిసి వస్తున్నాయి, నడిచి వస్తున్నాయి. కష్టాలు ఇంకా ఉన్నాయి అనిపిస్తుందా? ఏ ఉదాహరణకు ఏం చెప్పు చేయకుండా కానీ అవమానాలు, అపనిందలు ఇవి ఎదుర్కోవాలి. జీవితంలో మనం ఏది చేంజ్ చేయలేమమ్మా. నా ఉద్దేశంలో అయితే దేవుడు ఏదైతే రాత రాశాడో ఇంకా రాసి ఉన్నది అక్కడ. అవమానాలు దేవుడే పెట్టాలనుకున్నప్పుడు అంటే నా ఉద్దేశం అది ఎదుర్కోవాలా, నిలబడాలా. వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఏదో ఒక రకంగా ఈ సమాజంలో కొద్దిగా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకొని సమయం ఆసన్నమైనప్పుడు, రంగస్థలం మీద ఆట ముగిసినప్పుడు తెర వెనక వెళ్ళిపోవాల్సిందే. ఒక ఫైర్ బ్రాండ్ నుంచి ఆ మాటలు వినడం నాకైతే కొంత పెయిన్ అనిపిస్తుంది అన్న. రాకేష్ అన్నకు సూటబుల్ వర్డ్స్ అయితే కాదు, చూస్తున్న వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంటుంది. సో దేవుడు గది కరెక్ట్ టైంకి వచ్చింది మీరు అనే వర్డ్స్కి ఇక్కడ నాకు విజువలైజేషన్. సో చాలా అందంగా ఉంది. సో స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారా? కట్టేటప్పుడు ఉన్నారా? ఇల్లు కట్టేటప్పుడు ఇల్లునంతా నేను లేదంటే ఇట్లా కాంట్రాక్ట్కి ఇచ్చేసేసిరా? మొత్తం ప్రతిదీ నా పర్సనల్ టెస్ట్ ఇది. అవునా? ఓ ప్రతిదీ ఎంట్రన్స్ నుంచి పడితే ఎగ్జిట్ వరకు మొత్తం నా పర్సనల్ టెస్ట్. నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ, కొద్దిగా ఆర్టిస్టిక్గా ఉండటం. అంటే కళలు అంటే ఎందుకో మరి అది ఆ రకంగా ఉండిపోయింది. అంటే క్రాఫ్ట్స్ కావచ్చు, కళలు కావచ్చు, ఇండియన్ కల్చరు, ఇండియన్ ఆర్టిస్టిక్స్, ఇండియన్ ఆర్కిటెక్చరు అవన్నీ మనసులో నాటుకుపోయినాయి. కాబట్టి ఏదో ఉన్నంత లోపల మనం చేసుకోవాలని. సో అది డిజైన్ చేయించేటప్పుడు ఏమనుకున్నారు? అంటే ఇట్లా ఉండాలి అని ఇట్లా ఏమని అనుకున్నారు? గుడి మన హిందువులకు పవిత్రమైంది. ఎలా అయితే ఇతర మతస్థులు వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళు ప్రార్థనలు చేసే స్థలాన్ని ఎట్లా పవిత్రంగా ఉంచుకుంటారో మనం హిందువులుగా మనం ప్రార్థించే స్థలాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అంతే కదా. ఇన్ జనరల్గా అంటే చూస్తుంటే షెల్ఫ్స్ అవన్నీ ఒక చెక్కతో ఉంటాయి, లేదంటే సిమెంట్తో కట్టి. ఇదేంటి కొంత చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఇంకా జూబ్లీస్లో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినట్లు నాకు రాకేష్ రెడ్డి అన్నది ఇల్లు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. పూజ కూడా లేదు కాదు, డిఫరెంట్ అప్ నెక్స్ట్ స్టోను, దానివల్ల బ్యాక్గ్రౌండ్ లైట్, దానివల్ల హోమ్ అనేది ఒక రిఫ్లెక్షన్, ఇవన్నీ ఒక రకంగా బ్రాస్తోనే డిజైనింగ్ ఆర్టిస్టిక్ అనే ఒక మంచి ఆర్కిటెక్చర్స్ ఉంటారు, వాళ్ళు మంచి డిజైనింగ్ చేయడం. ఇక్కడ వల్ల ఈ ఆర్టిస్ట్ చేసింది ఎక్కడి నుంచి తెప్పించారు? ఇదంతా వాళ్ళు ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చెన్నై నుంచి అట్లా తెప్పించారు. ఎక్కడ? చెన్నై అన్న? ఇక్కడ ఉంది వాళ్ళ ఆఫీసు, ఆర్టిస్టిక్ అని బాగా ఫేమస్ వాళ్ళు. ఓకే. ఇది ఆనిక్స్ అంతే కదా. పొట్టుడు అన్ని ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు దొరకంది ఏమున్నది. ఒక తల్లి పాలు, తల్లి ప్రేమతో పని దొరుకుతాయి హైదరాబాద్లో. సో నువ్వు ఒక ఆర్కిటెక్చర్, ఎక్కడికక్కడ ఒక స్పెషల్, మళ్ళీ రాధాకృష్ణుల దర్శనం, అన్ని కళలు, కల్చరు, ఇదంతా వర్క్. తర్వాత చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇది మన ఒక దేశ కళల పట్ల, వాళ్ళ కళాకారుల పట్ల మనం ఎంతో కొంత మొత్తం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆర్ట్స్ని కాకుండా ఇక్కడి కళలనంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది.
ఈ చేతులను గౌరవించాలని, కళలను చెక్కే శిల్పాలను చెక్కే ఈ చేతులను గౌరవించాలంటే మనం ఏదో ఒకటి కొద్దిగా వాళ్ళని ప్రోత్సహించాలి. మొత్తానికైతే బృందావనం మీ ఇంట్లోనే కనిపిస్తుంది, అంటే అంత న్యాచురల్గా కనిపిస్తుంది. బాగా చేస్తారు మైసూర్లో, చాలా బాగా చేస్తారు. ఓకే, ఇది మైసూరా? ఇది మైసూర్ నుంచి పంపించారు చేసి. ఓహో, సో ఇంత పెద్దది చేసి అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ సెట్టింగ్ కూడా వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారు. ఓకే, సో మైసూర్ నుంచి తెప్పించేది స్పెషల్గా. అట్లా ఒక మైసూర్ నుంచైనా ఇంకెక్కడైనా ఏదైనా స్పెషల్గా ఉన్నది కలెక్ట్ చేయాలి అనేది ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు, ఏముంటుంది, ఒక్కొక్కరు వెళ్తాం, రాజస్థాన్ నుంచి కొన్ని తీసుకొస్తారు, అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కొన్ని. ఏముండదు, చిన్న క్రాఫ్ట్సే కదా, చిన్న చూడటానికి. మనకి దేంట్లో ఆనందం కలుగుతుంది? కొందరికి సినిమాలు తీస్తే ఆనందం కలుగుతుంది, కొందరికి అంటే ఒక్కొక్కరు ఒక కోరికలు, కొన్ని వ్యక్తిగత కోరికలు. కొంతమందికి చెట్లు ఇష్టం, కొంతమందికి అందులో బోన్సాయి ఇష్టం, అట్లా రకరకాల. సో అట్లా మీకు కళాకారుల పైన గౌరవం. హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ, క్రాఫ్ట్స్ ఇవన్నీ ఎటు చూసిన అందు గురించి అన్నీ ఉంటాయి, అవే ఉంటాయి అన్నట్లు. అంటే ఓన్లీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయినా హ్యాండ్లూమ్స్ కూడా? నన్ను హ్యాండ్లూమ్స్ తక్కువనే, అంటే నేను ఎక్కువ మటుకు అన్ని రెడీమేడే తీసుకుంటాను ఎక్కువ. మా వైఫ్ తీసుకుంటుంది హ్యాండ్లూమ్స్, కానీ నేను జనరల్గా ఎక్కువ లెనిన్ క్లాత్ అట్లా వాడతాను. ఇంకా రాజకీయాలకు వచ్చిన నుంచి డ్రెస్సింగ్ కోడ్ మారింది కాబట్టి ఇంకా మ్యాక్సిమం పాత స్టైల్ అన్నీ అయిపోయినాయి, ఇంకా స్టైల్స్ ఏం లేవు ఇప్పుడు. కానీ మీరు ఎప్పుడు ఒక యూనిక్లో కనిపిస్తారు, హౌ ఇట్ పాసిబుల్? యూనిక్ ఏం లేదు, యూనిక్ అందరిలాగా నేను ఒక మామూలు మనిషిని. అంటే ఇట్లా కనిపించారు కదా ఎవరు డ్రెస్సింగ్లో, మీదంటూ ఒక డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్న. అదే చెప్పాను కదా, ఇప్పుడు దానికి స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు. డ్రెస్సింగ్ పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ చిన్నప్పటి నుంచి కూడా డ్రెస్సులు అంటే ఆ రకంగా ఉండేవాడిని. ఏది లేకున్నా, తినడానికి తిండి లేకున్నా కానీ, అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా డ్రెస్సింగ్ బాగుండాలి. ఇప్పుడు ఒకటమ్మా, ఈరోజు డబ్బు లేకపోవచ్చు, కానీ రేపు డబ్బు వచ్చినప్పుడు ఎట్లా? కొన్నిసార్లు ఉంటుంది ఇబ్బందులు, ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు డబ్బు లేకపోవచ్చు, కానీ డబ్బు లేదు కదా అని మరి ఈ రకంగా మనము ప్రతిరోజు కాంప్రమైజ్ అవుతూ బతకలేం కదండి, అట్లా ప్రతిరోజు. అండ్ ఇంకొకటి, ఒక స్పెషల్ హ్యాండ్లూమ్ ది వేశారు. అవును, పోచంపల్లి. అది పోచంపల్లి కాదు, నేను వేసింది ఖాదీ ఇండియా అని ఢిల్లీలో దొరుకుతుంది, అది కర్నాటక ప్లేస్లో. అదొక డిఫరెంట్ ఎకనామిక్, చాలా బాగుంటుంది అది. పోచంపల్లి కూడా వేస్తాను. అది ఎక్కువ నేను జనరల్గా తెలంగాణ అసెంబ్లీలో నేను ఒక్కరిని, ఇంకొకళ్ళు ఇద్దరు అనుకుంటాను, నేను ఒక్కరిని ఎక్కువ వేస్తాను. చాలామందికి నచ్చుతుంది అది. అవును, అందుకని చెప్తున్నా, చాలా యూనిక్ ఉంటుంది. కేటీఆర్, విటీఆర్ అందరు చాలామంది అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగుందని అంటారు. అదొక స్టైల్, ఇక మనకు ఒక స్టైల్ ఏర్పరచుకోవడం అన్నట్లు, మనకు ఒక స్టైల్ ఏర్పరచుకోవడం. అదే అప్పుడప్పుడు అట్లా కోట్లా కనిపిస్తారు, అప్పుడప్పుడు అది ఏమంటారు అన్న దాన్ని, పోచంపల్లి ఇది వేస్తారు కదా, కండువలాగా ఒకటి, కండువని అంటారా? ఓకే, సో అది ఢిల్లీయా పర్చేజ్? ఇక్కడ పోచంపల్లి, మన దగ్గర పోచంపల్లి ఉంది కదా, అవును, అక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది మా భార్య. ఓహో, వెళ్ళి మేడమే సెలెక్ట్ చేసి తీసుకొని వస్తాను. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను సెలెక్షన్ చేసుకుంటాను. ఢిల్లీ కొన్ని షాప్స్ వెళ్ళినప్పుడు, నేను ఢిల్లీలో ఎక్కువ వెళ్తాను కాబట్టి షాపింగ్ అక్కడ చేస్తాను. మా మేడం ఏమో, ఇప్పుడు మా వైఫ్ ఏమో ఈ పోచంపల్లి, అంటే మా ఫ్యాక్టరీ తోటలకి ఇట్లున్నాయి, అట్లా ఫ్యాక్టరీ విజిట్ చేస్తుంది. ఇంకా ఆల్రెడీ మా పెద్ద పాప కూడా షాపింగ్ చేస్తుంది. అట్లా మొత్తానికి అందరు చేస్తారు. ఏముంటుంది దాంట్లో, ఆ 12 రకాలు పెడతాడు, 4 రకాలు తీసుకుంటారు అంతే. సో ఇంకా ఇట్లే ఉండాలి అని అనుకున్నారా? అంటే పొలిటికల్ లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత నేనంటూ ఒక డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఒక డిగ్నిటీ ఆఫ్ డ్రెస్సింగ్ ఉండాలి అని అలా అని కాదు, కానీ జనరల్గా ఏదో ఒక రకంగా పొలిటీషియన్స్గా కొద్దిగా మనం ఇన్స్పిరేషన్గా ఉండాలా. వాళ్ళ మీరు కెమెరాలలో ఆ రకంగా చూపిస్తే ఏదో ఫ్లాప్ అయిన సినిమా హీరోలో ఎప్పుడు శోభన్ బాబు లాగా ఉండాలనుకుంటున్నాను ఆనందంగా. కానీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చినా కానీ బొట్టు స్టైల్ మాత్రం అస్సలు మార్చరు. ఆ తిలకం అట్లా ఉంటుంది. అలానికి అది ఒక ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాము, ఒక హిందూ భావజాలంతో ప్రజల గురించి పనిచేస్తున్నాము. ఈ ధర్మం ప్రమాదంలో పడ్డప్పుడల్లా ఆ ధర్మాన్ని గురించి కొద్దిగా భుజాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మనం కొద్దిగా దానికి ఒక సింబాలిక్గా ఉండాలి. ధర్మానికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చూసేది ఒకటి అని ఉండకూడదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంకా నన్ను నేను మార్చుకుంటున్నాను, నన్ను నేను మౌల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం పర్ఫెక్ట్ పొలిటీషియన్గా అవుదాం అనుకుంటున్నాను. పర్ఫెక్ట్, మరి ముఖ్యంగా
ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొకటి డ్రెస్సింగ్ స్టైల్తో పాటు అన్న వాచెస్ కూడా మారుస్తూ ఉంటారు. అన్నీ బ్రాస్లెట్ మారుస్తాను, వాచెస్ మారుస్తాను, రింగ్స్ మారుస్తాను. అదే చెప్పాను కదా, రేపు ఉంటామో ఉండని జీవితం గురించి ఏంది అన్ని, అందుకనే కాంప్రమైజ్ అయ్యేది లేదు. దేని కాంప్రమైజ్ కావాలా? ఎవ్రీడే నా స్పెషల్. ఇంట్లో ఉన్నది నేను పెట్టుకోవడానికి ఏం కావాలి? అన్ని ట్యాక్సీలు కడుతున్నాను, సెల్ ట్యాక్స్ కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టీ కడుతున్నాను, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాను. అన్ని ట్యాక్సీలు కట్టినప్పుడు ఏమైతుంది పెట్టుకుంటే? తప్పేముంది? ఎదుటివాడు తీసుకోవడానికి ఇబ్బంది పడాలి, ఎదుటివాడిని దొంగతనం చేసి పెట్టుకోవడానికి ఇబ్బంది పడాలి. మనం నిజాయితీగా న్యాయబద్ధంగా సంపాదించినప్పుడు అన్ని రకాలుగా ఉన్నప్పుడు అంటే అదే చెప్తున్నాను. కొందరికి కొన్ని రకాలు ఇష్టం, కొందరికి ఆస్తులు జమ చేసుకోవడం ఇష్టము, కొందరికి భూములు కొనుక్కోవడం ఇష్టము. ఇంకా జీవితాంతం ఇటే ఉండిపోతాము 1000 సంవత్సరాల వరకు, వందలాది ఎకరాలు కొనుక్కొని పెట్టుకుంటారు కొందరు పాపం. అట్లా కాదు, ఉండే రోజు ప్రతిరోజు ఒక యూనిక్గా స్పెషల్గా ఉండాలనుకుంటారు. అంతే, అదే చివరి రోజు. ఓపెన్లీ చెప్తున్నాను, అదే చివరి రోజు. ఈ రోజు చివరి రోజు అనుకో,